ఒకవేళ రేపు ఎంపీ అయితే నిజంగా పాలమూరు జిల్లా ప్రజల తరపున మీరు ఫైట్ చేస్తారని చెప్పేసి అనుకోవచ్చా సార్? బీఆర్ఎస్ కేవలం 10 సంవత్సరాలు మాత్రమే ఉన్నారు, దానికన్నా ముందు రూలింగ్ మీరే కదా సార్, మరి ఎందుకు పాలమూరు గుర్తుకు రాలేదు? అప్పుడు 2014 నుంచి 2018 వరకు ఎమ్మెల్యే అయినా కదా, మీరు వెళ్ళి అసెంబ్లీ రికార్డ్స్ తీయండి. సార్ ఇప్పుడున్న పొజిషన్లో మీరు ఎంపీ కావడం పాసిబుల్ అనుకోవచ్చా? సెంట్రల్లో ఉన్నది నరేంద్ర మోడీ, అక్కడ నరేంద్ర మోడీని చూసి ఓట్లేస్తారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ నుంచి కూడా స్ట్రాంగ్ లీడర్లు 5-6 మంది పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వాళ్ళని ఎదుర్కొని వంశేందర్ రెడ్డి నిలబడతాడంటే ఏమంటారు? రేపు నన్ను పాలమూరు ప్రజలు, మహబూబ్ నగర్ ప్రజలు గనక ఎంపీగా గెలిపిస్తే మీకే టికెట్ వస్తుందని చెప్పేసి కాన్ఫిడెన్స్గా మీరు ఏమన్నా ఉన్నారా, లేకపోతే మళ్ళీ కల్వకుర్తి త్యాగం చేసినట్టు త్యాగం? పార్టీ ఏది ఆదేశిస్తే తూచా తప్పకుండా పార్టీ ఆదేశానుసారం నడుచుకునేటువంటి వ్యక్తి. నాకు ఈ పదవి కావాలి, ఆ పదవి కావాలి, ఆ టికెట్ కావాలి, ఈ టికెట్ కావాలని ఎప్పుడు కూడా పార్టీని ఇబ్బంది పెట్టేటువంటి ఆ ప్రసక్తే ఉండదు. అంత బ్రాండ్ ఉన్న వంశేందర్ రెడ్డిని 2019లో ఓడించారు. మరి ఇప్పుడు వంశేందర్ రెడ్డిని గెలిపించాలంటే ఏం చూసి గెలిపించాలి, ఎందుకు ఓట్లు వేయాలి? ఏదైనా కానీ ఎవరైనా రేపు ఓట్లు వేయాల్సింది కల్వకుర్తి టికెట్ వేరే వాళ్ళ కోసం మీరు త్యాగం చేయడం అనేది జరిగింది. ఇప్పుడు 5-6 మంది జాయిన్ అవుతున్నారు, వాళ్ళ కోసం కూడా త్యాగం చేయడానికి రెడీ అవుతున్నారంటే పార్టీ మిమ్మల్ని సరిగ్గా గుర్తించట్లేదని చెప్పేసి అనుకోవచ్చా? నేను త్యాగం చేసినాను ఎందుకు అంటున్నారంటే, చాలా మంది మాట అంటుంటారు నేను త్యాగం చేసినానని. చాలా మంది. నమస్తే, నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు వంశీచంద్ర రెడ్డి గారు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. నమస్తే వంశీచంద్ర రెడ్డి గారు. వంశీ గారు, ఈ మధ్యకాలంలో హాస్యహాత్ జోడో న్యాయయాత్రలో భాగంగా మీరు ప్రతి ఒక్క నియోజకవర్గం తిరుగుతున్నారు, అలాగే ఎంపీ హాస్పిటల్ అని చెప్పేసి కూడా అనుకుంటున్నారు. సో ఇది కేవలం ఎంపీ ఎన్నికల కోసం తిరుగుతున్నారా, లేకపోతే ఏం సరే అంటే మెయిన్ ఈ పాదయాత్ర చేపట్టడానికి గల ప్రధాన కారణం? రెండు ముఖ్య కారణాలు. ఈ యాత్ర ఎందుకు చేపట్టినామంటే, రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేపట్టినప్పుడు వారు చేసినటువంటి భారత్ జోడో యాత్రలో వారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 4080 కిలోమీటర్లు కాలినడకన యాత్ర చేస్తే దాదాపు 2500 కిలోమీటర్లు రాహుల్ గాంధీ గారితో పాటు కన్యాకుమారి నుంచి మహారాష్ట్ర వరకు, తర్వాత హర్యానాలో, జమ్మూ కాశ్మీర్లో నేను సగం కన్నా ఎక్కువ రాహుల్ గాంధీ గారితో పాటు నడవడం జరిగింది. తర్వాత వారిప్పుడు భారత్ జోడో న్యాయ యాత్ర పేరుతో మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు యాత్ర చేస్తున్నారు. వారు ఇప్పుడు చేస్తున్నటువంటి మణిపూర్ నుంచి మహారాష్ట్ర యాత్రలో నేను ఫర్ వేరియస్ రీజన్ పాలు పంచుకోలేకపోతున్నా కాబట్టి వారి యాత్రని స్ఫూర్తిగా తీసుకొని పాలమూరు న్యాయ యాత్ర పేరుతో యాత్ర మేమిక్కడ చేపట్టడం జరిగింది. రాహుల్ గాంధీ గారు దేశ ప్రజలకు న్యాయం జరగాలని, ఇవాళ మనం చూస్తున్న దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఆ పరిస్థితుల దృష్ట్యా దేశ ప్రజలందరికీ న్యాయం జరగాలని రాహుల్ గాంధీ గారు యాత్ర చేస్తుంటే, గత 10 సంవత్సరాల రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల పాలనలో మన ఉమ్మడి పాలమూరు జిల్లాకి అన్ని రంగాలలో నిర్లక్ష్యం వహించడం జరిగింది. అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం జరిగిందనే ఉద్దేశంతో ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. ప్రజానాయకుడైనటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు. అలానే పాలమూరు జిల్లాలో 14కు గాను 12 స్థానాలలో కాంగ్రెస్ శాసనసభ్యులు ఇవాళ గెలుపొందినారు. కాబట్టి ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో గతంలో జరిగినటువంటి అన్యాయాన్ని తుడిచిపెట్టి ఇవాళ మన పాలమూరు జిల్లాకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ప్రారంభించినటువంటి యాత్రనే ఈ పాలమూరు న్యాయ యాత్ర. అంతేగాని ఎంపీ ఎన్నికల కోసం అయితే కాదనుకోవచ్చు. ఎన్నికలు ఒక నిరంతర ప్రక్రియ. ఇవాళ ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి, మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లు ఉండే, ఇవాళ ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి. ఎంపీ ఎలక్షన్లు అయిపోగానే సర్పంచ్ ఎలక్షన్లు వస్తాయి, వార్డ్ మెంబర్ ఎలక్షన్లు వస్తాయి, అది అయిపోగానే ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తాయి, జెడ్పీటీసీ ఎలక్షన్లు వస్తాయి, అవి అయిపోగానే సింగిల్ విండో కోఆపరేటివ్ ఎలక్షన్లు వస్తాయి, అవి అయిపోగానే సాగునీటి సంఘాలు, ఏదో ఒక సందర్భంగా ఏదో ఒక ఎన్నిక ఉండే ఉంటుంది. ఎప్పుడు
ఎప్పుడు పాదయాత్ర నేను స్టార్ట్ చేసినా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి, ఎంపీ ఎలక్షన్ కోసం అని అడుగుతున్నారు మీరు. ఎంపీ ఎలక్షన్లు అయిపోయినాక చేస్తే వార్డ్ మెంబర్ సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, దానికోసం యాత్ర చేస్తున్నారు మీరు అది అడుగుతారు. అంటే సార్ మాకెందుకు ఈ క్వశ్చన్ అడగడానికి గల ప్రధాన ఉద్దేశం ఏంటంటే సార్, గతంలో మీరు ఎమ్మెల్యేకి గెలిచారు, తర్వాత మళ్ళీ ఎంపీగా నిలబడి ఓడిపోవడం అనేది జరిగింది. ఇప్పుడు ఎంపీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అలాంటిది మీరు కల్వకుర్తి అంటే ఇది గెలిచే మూమెంట్ ఉన్నప్పటికీ కల్వకుర్తి టికెట్ కూడా త్యాగం చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ ఏ రాజకీయ నాయకుడికైనా అంత స్వార్థం అయితే ఉంటుంది కదా సార్, మనం ఎంపీ కావాలి ఇంకేదైనా కావాలని. ఎంపీ కావాలనేది మన మన దృష్టిని బట్టి ఉంటుంది. అది ఎంపీ కావాలనేది అది స్వార్థం కాదు. ఆ రాజకీయాలలో ఏదైనా పదవి పొందడము, పదవిని ఆకాంక్షించడం అనేది నా దృష్టిలో అది స్వార్థం కాదు. ఎందుకంటే ఆ పదవిని ఉపయోగించుకొని స్వలాభం కోసం ఉపయోగించుకునే వాళ్ళు అది ఒక స్వార్థం అనుకుంటారు. ఆ పదవిని ఒక బాధ్యతగా భావించి ఆ పదవి ద్వారా ప్రజలకు సేవ చేయాలి, ఆ పదవి ద్వారా సమాజానికి ఉపయోగపడాలి, ఆ పదవి ద్వారా అంటే ఎంపీ అనేదాన్ని నేను ఒక బాధ్యతగా అనుకుంటాను. పార్లమెంట్ సభ్యునిగా ఉంటే కేంద్రంలో పార్లమెంట్లో మన ప్రాంత ప్రజల తరపున మాట్లాడొచ్చు, మన రాష్ట్రం తరపున మాట్లాడొచ్చు. మనకు ఎవరైతే ఓట్లేసి గెలిపిస్తారో ఆ ప్రజల గొంతు పార్లమెంట్లో వినిపించి మన ప్రజల హక్కుల కోసం పోరాటం చేయొచ్చు, మన ప్రజలకు కావాల్సినటువంటి నిధులు రాబట్టుకోవచ్చు. మీరు ఒకవేళ రేపు ఎంపీ అయితే నిజంగా పాలమూరు జిల్లా ప్రజల తరపున మీరు ఫైట్ చేస్తారని చెప్పేసి అనుకోవచ్చా సార్? ఎందుకంటే గతంలో చాలా మంది నాయకులు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే, బట్ ఇప్పటి వరకు పాలమూరు అనేది అభివృద్ధి కాలేదు సార్. బీఆర్ఎస్ కేవలం 10 సంవత్సరాలు మాత్రమే ఉన్నది, దానికన్నా ముందు రూలింగ్ మీరే కదా సార్, మరి ఎందుకు పాలమూరు గుర్తుకు రాలేదు అప్పుడు? నేను ఎంపీ అయితే పాలమూరు ప్రజల గురించి మాట్లాడతారా అని మీరు అడిగినారు కదా. నేను గతంలో ఎమ్మెల్యే అయినా కదా, 2014 నుంచి 2018 వరకు ఎమ్మెల్యే అయినా కదా. మీరు వెళ్ళి అసెంబ్లీ రికార్డ్స్ తీయండి. కల్వకుర్తి ప్రాంతానికి నేను ఎమ్మెల్యే అయితే గత ప్రభుత్వం కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి 42,000 ఎకరాల ఆయకట్టుని తొలగిస్తే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంతో కొట్లాడి అసెంబ్లీలో మా ప్రాంత ప్రజల తరపున పోరాటం చేసి D82 ఏదైతే ఉపకాలు ఉందో తొలగించినటువంటి D82ని మళ్ళీ పునరుద్ధరించి మా కల్వకుర్తి నియోజకవర్గానికి 42,000 ఎకరాలకు సాగునీరు కల్వకుర్తి శాసనసభ్యునిగా నేను శాసనసభ బయట కొట్లాడి ప్రభుత్వం అంటే మా ప్రభుత్వం లేకపోయినా ప్రతిపక్షంలో ఉండి కూడా కొట్లాడి సాధించుకున్నా. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి ఫ్రీగా చదువు అందిస్తున్నారు. నేను శాసనసభలో కొట్లాడి ప్రభుత్వాన్ని మెప్పించి ప్రభుత్వాన్ని ఒప్పించి ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకు ఉచితంగా చదువు చెప్పాలని నేను కొట్లాడినా. ఇవాళ మన రాష్ట్రంలో అందరికన్నా ఎక్కువగా ముదిరాజులు ఉంటారు. పాలమూరు జిల్లాలో కూడా ముదిరాజులు ఉంటారు, మహబూబ్ నగర్ లోక్సభలో కూడా ఎక్కువ ముదిరాజులు ఉంటారు బీసీకి సంబంధించి. మొదటి శాసనసభ్యుడిని నేను మన శాసనసభలో ముదిరాజులని BCD నుంచి BCAకి మార్చాలని గలమెత్తినటువంటి మొదటి తెలంగాణ శాసనసభ్యుడు ఈ వంశీచంద్రెడ్డి. అలానే కళ్యాణ లక్ష్మి పథకం ఏదైతుందో అది కేవలం ఇనిషియల్గా దళితులకి గిరిజనులకి ఇచ్చేవాళ్ళు కళ్యాణ లక్ష్మి పథకం. నేను శాసనసభలో మాట్లాడి అగ్రవర్గాలలో కూడా చాలా పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా ఈ కళ్యాణ లక్ష్మి అనేది మన యొక్క కులాన్ని బట్టి కాదు మన యొక్క ఆర్థిక స్థితిగతులను బట్టి ఇవ్వాలి అని శాసనసభలో మాట్లాడిన తర్వాతనే ఎవరైతే అగ్రవర్ణాలలో పేదలు ఉన్నారో రెడ్డి కులంలో కానీ వెలమలో కానీ బ్రాహ్మణులు కానీ వైశ్యులు కానీ కమ్మ కానీ చాలామంది పేదవాళ్ళు ఉన్నారు ఆ కులాలలో కూడా, వాళ్ళకి వాళ్ళ కళ్యాణ లక్ష్మి వస్తుందంటే వంశీచంద్రెడ్డి అనే వ్యక్తి శాసనసభలో మాట్లాడి ప్రభుత్వాన్ని ఒప్పించినందుకే ఇవాళ వస్తుంది. నేను మొదటిసారి శాసనసభ్యుడిని అయ్యి ఇన్ని సాధిస్తే రేపు నన్ను పాలమూరు ప్రజలు మహబూబ్ నగర్ ప్రజలు గనక ఎంపీగా గెలిపిస్తే కని విని ఎరగని విధంగా ఎంపీ అంటే వంశీచంద్రెడ్డి లాగా ఉండాలన్నట్టుగా పార్లమెంట్లో నా ప్రవర్తన కానీ నా పనితీరు కానీ ఉంటుంది. సార్ ఇప్పుడున్న పొజిషన్లో మీరు ఎంపీ కావడం పాసిబుల్ అనుకోవచ్చా, ఇంపాసిబుల్ అనుకోవచ్చా? ఎందుకంటే ఇవి స్టేట్ ఎన్నికలు కాదు సార్, సెంట్రల్ ఎన్నికలు. సెంట్రల్లో ఉన్నది నరేంద్ర మోడీ, అక్కడ నరేంద్ర మోడీని చూసి ఓట్లేస్తారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ నుంచి కూడా స్ట్రాంగ్ లీడర్లు 5-6 మంది పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వాళ్ళని ఎదుర్కొని వంశీచంద్రెడ్డి నిలబడతాడంటే ఏమంటారు? 100% మహబూబ్ నగర్ ప్రజలు రాజకీయ చైతన్యవంతులు. ఖచ్చితంగా
ఇవాళ ఉన్నటువంటి దేశ పరిస్థితుల్లో దేశంలో మీరు నరేంద్ర మోడీ గారి గురించి ఏదంటున్నారు, ఖచ్చితంగా దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. రాహుల్ గాంధీ గారు మహబూబ్ నగర్ జిల్లాలో అడుగుపెట్టిన ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర మక్తల్లో ప్రారంభమై మక్తల్, నారాయణపేట, దేవరకద్ర, మహబూబ్ నగర్, జడ్చర్ల, షాద్ నగర్ మీదుగా పోతే ఇవాళ మక్తర్లో శ్రీహరిముద్రాజ్, నారాయణపేటలో పర్ణికారెడ్డి, దేవరకద్రలో జి మధుసూదన్ రెడ్డి, మహబూబ్ నగర్లో ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, జడ్చర్లలో అనిరుద్ రెడ్డి, షాద్ నగర్లో వీర్లపల్లి శంకర్ ఎమ్మెల్యేగా గెలిచిండ్రు. ఇవాళ దేశ ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీ నాయకత్వాన్ని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ రేపు అధికారంలోకి వస్తుంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలలో 15కి తగ్గకుండా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. మహబూబ్ నగర్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీనే రేపు జరగబోయే ఎంపీ ఎన్నికల్లో గెలవబోతున్నారు. మీ మాటల్ని సార్, ఇక్కడ ఎమ్మెల్యేలు మా వాళ్ళే ఉన్నారు, డెఫినెట్గా 7 మంది ఉన్నారు కాబట్టి డెఫినెట్గా నేను గెలుస్తాను అని చెప్పేసి అది ఏమైనా ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకుంటున్నారా మీరు? నేను మీకు 17 నియోజకవర్గాలలో 15 మేము గెలుస్తామని చెప్పినాం. 15లో 7 15 లోక్సభ ఇక్కడ 7 శాసనసభ్యులు కాంగ్రెస్ వాళ్ళు ఉండడం ఖచ్చితంగా అడ్వాంటేజ్ అవుతుంది కాంగ్రెస్ పార్టీకి. అది కాక ముఖ్యమంత్రి గారు ఈ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి ఉన్నాడు, అది మాకు అడ్వాంటేజ్ అవుతుంది. అంతకన్నా ఎక్కువగా ఇవాళ ఈ జిల్లాలో మహబూబ్ నగర్ లోక్సభలో ఏమన్నా పనులు జరిగినాయంటే 10 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్రభుత్వ హయాంలో జరిగిన పనులే తప్ప గత 10 సంవత్సరాలలో ఏమీ కూడా ఈ ఉమ్మడి పాలమూరు జిల్లాకి ఏమీ కూడా లేదు. ఉదాహరణకి సాగునీటి రంగం తీసుకుంటే ఇవాళ ఎక్కడైనా మహబూబ్ నగర్ జిల్లాలో నీళ్లు బారుతున్నాయంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రారంభించినటువంటి జలయజ్ఞం ద్వారా మేము కట్టిన కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, జూరాల, సరళ సాగర్ ఈ ప్రాజెక్టుల ద్వారా నీళ్లు వస్తున్నాయి తప్ప టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి ఏ ప్రాజెక్ట్ కూడా నీళ్లు అందించలేదు. ఇవాళ ఏదన్నా ఊరికి పోండి మీరు, ఏ ఊరు, ఇవాళ సిద్ధాపూర్ గ్రామంలో ఉన్నాం, ఇప్పుడు మనం ఈ చెట్టు కింద కూర్చున్నాం. సిద్ధాపూర్ ఊరికి పోయి ఈ ఊర్లో ఉన్నటువంటి ఇళ్లలో ఏ ప్రభుత్వం ఇల్లు కట్టించిందని అడగండి. ఎవరిని అడిగినా 10 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చినటువంటి ఇందిరమ్మ ఇళ్ళే ఉన్నాయి తప్ప ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఇల్లు కూడా కట్టియలేదు. మళ్ళీ ఈ సుపరిపాలన సాగబోతుంది, మళ్ళీ ప్రజల పాలన సాగబోతుంది. సాగునీటి రంగమే చూసుకుంటే మేము ఎన్నికలకు ముందు హామీ ఇవ్వడం జరిగింది. నారాయణపేట, మక్తల్, కొడంగల్ నియోజకవర్గాలకి 1,00,000 ఎకరాలని సాగులోకి తీసుకొచ్చే నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని మేము ప్రారంభిస్తామని చెప్పినాము. 2 నెలలు కాలేదు మా ప్రభుత్వం వచ్చి, ఆల్రెడీ జీవో నెంబర్ 14 విడుదల చేసినాము. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా మక్తల్, నారాయణపేట కొడంగల్ 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించబోతున్నాం. ఆనాడు జలయజ్ఞం ద్వారా కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, జూరాల, కోయిల్ సాగర్, సరళ సాగర్ కట్టినాం. మరో జలయజ్ఞం ఇవాళ ప్రారంభం కాబోతుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పాలమూరు సస్యశ్యామలం కాబోతుంది. ఖచ్చితంగా ప్రజలు మేము చేసిన పనిని చూసి మాకు మద్దతు ఇస్తారు, మమ్మల్ని విశ్వసిస్తారు. మన ప్రాంతానికి చెందినటువంటి, మన జిల్లాకు చెందినటువంటి ముఖ్యమంత్రి ఈ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఎట్లయితే మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించిండ్రో రానున్న లోక్సభలో కూడా బంపర్ మెజార్టీతో కాంగ్రెస్ ఎంపీలను గెలిపించుకుంటారు. సార్ ఇంకోటి అంటే దాదాపు ఇప్పుడు 5-6 మంది కూడా కొత్త వారు జాయిన్ కావడం అనేది జరిగింది కాంగ్రెస్ పార్టీలో. వాళ్ళు కూడా ఎంపీ ఆస్పిరేట్ అని చెప్పేసి అంటున్నారు. సో మీకే టికెట్ వస్తుందని చెప్పేసి కాన్ఫిడెన్స్గా మీరు ఏమన్నా ఉన్నారా, లేకపోతే మళ్ళీ కల్వకుర్తి త్యాగం చేసినట్టు వంశీచంద్ర రెడ్డి అనేటువంటి వ్యక్తి కరడు గట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. పార్టీ ఏది ఆదేశిస్తే తూచా తప్పకుండా పార్టీ ఆదేశానుసారం నడుచుకునేటువంటి వ్యక్తి. నాకు ఈ పదవి కావాలి, ఆ పదవి కావాలి, ఆ టికెట్ కావాలి, ఈ టికెట్ కావాలని ఎప్పుడు కూడా పార్టీని ఇబ్బంది పెట్టేటువంటి ఆ ప్రసక్తే ఉండదు. కాంగ్రెస్ పార్టీ నన్ను కల్వకుర్తిలో కాదు ఇంకేదో ఆలోచన చేసింది కాబట్టి నేను కల్వకుర్తిలో ఇంకెవరికో అవకాశం ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారిని అభ్యర్థిగా ప్రకటిస్తే నేను దగ్గరుండి పోటీ చేస్తున్నది కసిరెడ్డి నారాయణ రెడ్డి కాదు, వంశీచంద్ర రెడ్డియే అన్నట్టుగా కాళ్ళ గజ్జలు కట్టుకొని ప్రతి ఊరికి, ప్రతి తండాకి, ప్రతి దళిత వాడకు పోయి నారాయణ రెడ్డి గారిని గెలిపించాలని కోరి నారాయణ రెడ్డి గారిని గెలిపించుకోవడం జరిగింది. రేపు మహబూబ్ నగర్ లోక్సభ స్థానం నుంచి కూడా
పార్టీ గనక ఇంకెవరినైనా అభ్యర్థిగా ప్రకటిస్తే కల్వకుర్తిలో ఎట్లయితే అభ్యర్థి విజయం కోసం వంశీచంద్ర రెడ్డి పాటుపడిండో మహబూబ్ నగర్లో కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినటువంటి అభ్యర్థి కోసం శ్రమించి నేను కష్టం చేసి నేను అభ్యర్థి అయితే ఎంత కష్టపడతానో అంతకన్నా రెట్టింపు కష్టంతో మా అభ్యర్థి గెలుపు కోసం నేను సార్ పాటుపడతాను. మీకు ముందుగానే ఏదన్నా క్లూ ఇచ్చినట్టుంది సార్. ఎందుకంటే డికే అరుణ గారి పైన మీరు ఎప్పుడు విమర్శ చెయ్యండి అంటే మీ ఇష్యూ కూడా చాలా పాతది అనుకుంటా, మళ్ళీ మొన్న మీరు ప్రెస్ మీట్లో చెప్పడం అనేది జరిగింది. సో ఎందుకు సార్ మళ్ళీ రాజకీయంగా డికే అరుణ గారిని అటాక్ చేయడం ఎందుకు జరిగినట్టు? వాస్తవానికి ఆ విషయము ఆవిడ ప్రస్తావన చేయడం నాకు ఇంట్రెస్ట్ లేకపోయినా కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి ఆ అంశం అనేది అనుకోకుండా ఒక సమావేశంలో చేయడం జరిగింది. ఆ సమావేశంలో ఎవరో మాట్లాడుతూ ఈ మధ్యన డికే అరుణ గారు రామాలయం గురించి, రాముని గురించి, ఈ రామ మందిరం గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారని చెప్పిన సందర్భంగా నిజంగానే రాముడి మీద ప్రేమ ఉంటే, రాముడు నీతికి, నిజాయితీకి, సత్యానికి, ధర్మానికి నిదర్శనం రాముడు. రాముడు బాటలో నడిచిన వాళ్ళకి రాముడి గురించి మాట్లాడే హక్కు ఉంటుంది. కానీ ఏ బాటలో అయితే మనం నడవాలని రాముడు అనుకుంటాడో ఆ బాటకి వ్యతిరేకంగా నడిచే వాళ్లకు రాముడి గురించి మాట్లాడే హక్కు ఉండదు. ఆ సందర్భంగా రాముడు నీతి నిజాయితీకి చెందినటువంటి వ్యక్తి, డికే అరుణ అవినీతి పరురాలు, ఒక పార్టీ తరఫున ఒక పార్టీలో ఉంటూ ఆ పార్టీ ఎంపీగా పోటీ చేయమంటే నాకు 15 కోట్ల రూపాయలు ఇస్తేనే నేను పోటీ చేస్తా అని చెప్పి ఆ పార్టీ మీకు 15 కోట్లు ఇవ్వకపోతే తక్షణమే ఏ పార్టీ అయితే మీ రాజకీయ ఎదుగుదలకు కారణమైందో, ఏ పార్టీ అయితే మీకు రాజకీయ జన్మనిచ్చి జెడ్పీటీసీ టికెట్ ఇచ్చి జెడ్పీటీసీ చేసిందో, ఏ కార్యకర్తలు కష్టపడి మిమ్మల్ని ఎమ్మెల్యే చేసి, ఏ పార్టీ మిమ్మల్ని మంత్రిగా చేసి మీరున్నటువంటి హోదాలను ఏ పార్టీ ఇచ్చిందో ఆ పార్టీకి వెన్నుపోటు పొడిచి ఇంకో పార్టీలోకి పోతే అది రామధర్మం కాదు. రాముడు చూపినటువంటి బాట అది కాదు. నిజమైన రామ భక్తులు ఎవరో తేల్చుకుందామని నేను ఆ రోజు సవాల్ చేయడం జరిగింది. ఓకే, నా సవాల్ని స్వీకరిస్తా అని చెప్పి నేను రామ మందిరానికి దగ్గరికి పోయి రాముని సమక్షంలో నేను ఆ రోజు నిజం మాట్లాడడం జరిగింది. కానీ వారు ఆ రోజు రాలేదు. సో రాముడి గురించి మాట్లాడే అర్హత రాముడి బాటలో నడవనటువంటి వాళ్లకు ఉండదు. నిజమైన రామ భక్తులం మేము నిన్న గుడికి పోయినాము, మొన్న గుడికి పోయినాము, నేను ఇవాళ పొద్దున గుడికి పోయినా, ఇప్పుడు కూడా గుడికి పోబోతున్నాను. నిజమైన రామ భక్తులం మేము, ఇది ప్రజలకు తెలియాలి. నిజంగా అసలు రాముడేంది, రామ భక్తులు ఎవరు, నిజమేంది, నిజాయితీ ఏంది అనేది పాలమూరు ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో ఆ ప్రస్తావన చేయడం జరిగింది. సార్ ఇప్పుడు నెక్స్ట్ అంటే ఎంపీ ఎన్నికల్లో వంశేందర్ రెడ్డి బ్రాండ్ మీద అండ్ కాంగ్రెస్ అంటే వంశన్ బ్రాండ్ మీద గెలుస్తాడా లేకపోతే కాంగ్రెస్ పార్టీ బ్రాండ్ మీద గెలుస్తాడు అనుకోవచ్చా సార్? ఎందుకంటే మీరు అన్నారు అసెంబ్లీలో నేను చెప్పడం వల్లనే కళ్యాణ లక్ష్మి వచ్చింది, అసెంబ్లీలో నేను చెప్పడం వల్లనే ఆ పథకాలు వచ్చినాయి, ఈ పథకాలు వచ్చినాయి అని చెప్పేసి. సో అంత బ్రాండ్ ఉన్న వంశేందర్ రెడ్డిని 2019లో ఓడించారు. మరి ఇప్పుడు వంశేందర్ రెడ్డిని గెలిపించాలంటే ఏం చూసి గెలిపించాలి, ఎందుకు ఓట్లు వేయాలి? ఈ బ్రాండ్ అనే ఆలోచనకి నేను వ్యతిరేకం. ఓకే, మీరు కనుక కల్వకుర్తికి పోయి చూడండి, చాలా నియోజకవర్గాలలో చాలామంది రాజకీయ నాయకులకు యువసేనలు, మిత్రమండలిలు, లేదంటే అభిమాన సంఘాలు ఉంటాయి. మీ కల్వకుర్తికి పోండి, వంశీచంద్ర రెడ్డి యువసేన కనిపించేది, మీకు అభిమాన సంఘం కనిపించేది, ఏది కూడా కనిపించదు. నేను ఎవరికైనా ఎప్పుడైనా చెప్పేది, మీరు విద్యార్థి అయితే ఎన్ఎస్యూలో పనిచేయాలి, మీరు యువకుడు అయితే యువజన కాంగ్రెస్లో పనిచేయాలి, యువకుడు కాక సీనియర్ అయితే మీరు పెద్ద కాంగ్రెస్లో పనిచేయాలి. కానీ వ్యక్తుల కోసం పనిచేయకూడదని చెప్పేటువంటి వ్యక్తి 100% కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వంశీచంద్ర రెడ్డి. ఈ బ్రాండ్లకు నేను విరుద్ధము. ఏదైనా కానీ ఎవరైనా రేపు ఓట్లు వేయాల్సింది చేయి గుర్తు పైన. సోనియా గాంధీ గారు మనకు తెలంగాణ ఇచ్చినారు, రాహుల్ గాంధీ గారు మన దేశం కోసం పాటుపడుతున్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖార్గే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్ర పిసిసి అధ్యక్షులుగా ఉన్నారు. సో ఏదైనా కానీ ప్రజలు కాంగ్రెస్ పార్టీని చెయ్యి గుర్తుకు ఓటేయాలి తప్ప వ్యక్తుల ప్రభావం ఎంతో అంతో, ఎందుకంటే వ్యక్తులు కూడా సేవ చేయాలి, వ్యక్తులు కూడా పనిచేయాలి. వ్యక్తుల ప్రభావం కాస్తున్నా ఏ ఎన్నికలైనా కానీ నా దృష్టిలో
పార్టీయే అన్నిటికన్నా ముఖ్యమైనది. And- రేపు నేను గెలిచినా కూడా రేపు నేను ఏదో నా గొప్పతనం వల్ల గెలిచినా నేను అనుకోను. నా పార్టీ గొప్పతనం వల్ల, కాంగ్రెస్ పార్టీ గొప్పతనం వల్ల, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల వల్ల, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వల్ల, నాయకుల కష్టం వల్ల, ఇక్కడ ఉన్నటువంటి మా 7 ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి పని వల్ల నేను గెలిచినానని నేను భావిస్తాను. వంశేందర్ రెడ్డి గారు ఇంత కరుడు గట్టిన కాంగ్రెస్ కార్యకర్త, లీడర్ పక్కన పెడదాం సార్, ఇంత కార్యకర్తకి కల్వకుర్తి టికెట్ వేరే వాళ్ళ కోసం మీరు త్యాగం చేయడం అనేది జరిగింది. ఇప్పుడు 5-6 మంది జాయిన్ అవుతున్నారు, వాళ్ళ కోసం కూడా త్యాగం చేయడానికి రెడీ అవుతున్నారంటే పార్టీ మిమ్మల్ని సరిగ్గా గుర్తించట్లేదని చెప్పేసి అనుకోవచ్చా? త్యాగం నేను త్యాగం చేసి నేను త్యాగం చేసినాను ఎందుకు అంటున్నారంటే, చాలా మంది మాట అంటుంటారు నేను త్యాగం చేసినానని. చాలామంది ఏదైనా ఒక అవకాశం కావాలన్నప్పుడు ఆ అవకాశం ఇవ్వనప్పుడు పార్టీ మీద అలుగుతారు, రాజీనామా చేస్తారు, అంటే పార్టీని తిడుతుంటారు. ఏ పార్టీ అయితే మన ఎదుగుదలకు కారణమైందో ఆ పార్టీకి వెన్నుపోటు పొడుస్తుంటారు. నేను కాంగ్రెస్ పార్టీ ఒక ఆలోచన చేసింది, ఎవరో ఒక వ్యక్తి పార్టీలో చేరినారు, ఆ వ్యక్తికి అవకాశం ఇవ్వాలనుకున్నారు. పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండేవాడే నిజమైనటువంటి ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు. మిగతా వాళ్ళ లెక్క నేను అలగట్లేదు, నేను గొడవ చేయట్లేదు కాబట్టి నేను ఏదో త్యాగం చేసినారని మీరు అనుకున్నారు. నా ఉద్దేశంలో నేనేం త్యాగం చేయలేదు. అండ్ ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి, మీరు అన్నట్టుగా త్యాగం గనక మాట్లాడుకుంటే కాంగ్రెస్ పార్టీ ఎంత గొప్పదంటే, మీరు ఎంపీటీసీ పదవిని త్యాగం చేస్తే కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఎంపీపీని చేస్తుంది. మీరు ఎంపీటీసీని త్యాగం చేస్తే జెడ్పీటీసీ చేస్తుంది. మీరు జెడ్పీటీసీ పదవిని త్యాగం చేస్తే, ఒక మండలానికి చెందినటువంటి పదవిని త్యాగం చేస్తే మీకు జిల్లా పదవిని ఇస్తుంది. మీరు ఎమ్మెల్యే టికెట్ని త్యాగం చేస్తే కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఎంపీని చేస్తుంది. మీరు ఎంపీ టికెట్ని త్యాగం చేస్తే కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఎంపీ కన్నా గొప్ప హోదాలో కూర్చోబెడుతుంది. అది కాంగ్రెస్ పార్టీ గొప్పతనం. చాలామందికి కాంగ్రెస్ పార్టీ గొప్పతనం తెలియక ఆ షార్ట్ అంటే నారో మైండెడ్నెస్ తోటి ఆ పదవుల వెంకాల పడి పదవులు ఇవ్వకపోతే పార్టీ మీద నిందలు మోపుతుంటారు. పైసలు ఇవ్వకపోతే డీకే అరుణ లాంటి వాళ్ళు పార్టీలు మారి భారతీయ జనతా పార్టీకి పోతారు. అట్లా పార్టీలు మారి కక్కుర్తి పడి పదవుల కోసం పైసల కోసం పార్టీలు మారేటువంటి వ్యక్తి వంశీచంద్ర రెడ్డి కాదు. కాబట్టి మీరు దాన్ని వంశీచంద్ర రెడ్డి ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేసిందని అంటున్నారు. ఓకే సార్, ఇప్పటికీ పాలమూరు జిల్లా వెనుకబడిన జిల్లాగానే పేరుంది సార్ మన తెలంగాణలో. సరే, వంశేందర్ రెడ్డి గారికి ఎంపీ టికెట్ వచ్చి గెలిచారనుకోండి, ప్రధానంగా పాలమూరు జిల్లాలో ఉన్న సమస్యల్ని ఏ సమస్యలు తీరుస్తాడంటే ఏం చెప్తారు? ఫైనల్ వంశీచంద్ర రెడ్డి మాటలు చెప్పేటువంటి వ్యక్తులు కాదు, చేతలు చూపిస్తాడు. రేపు పాలమూరు జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా గత 10 సంవత్సరాలు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, గత 10 సంవత్సరాలు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ జిల్లాని నిర్లక్ష్యం చేసింది కాబట్టి అనేక సమస్యలు ఉన్నాయి. ప్రత్యేకించి సాగునీటి సమస్య ఈ ప్రాంతంలో ఉంది, తాగునీటి సమస్య ఉంది, నిరుద్యోగ సమస్య అన్ని సమస్యల కన్నా మన ప్రాంతాన్ని పీడిస్తున్నది నిరుద్యోగ సమస్య. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులకి నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు లేవు. ఈ ప్రాంతంలో హైదరాబాద్కి దగ్గరలో ఉండేటువంటి ప్రాంతం, శంషాబాద్కి దగ్గరలో ఉండేటువంటి ప్రాంతం అయినా కూడా ఉద్యోగ అవకాశాలు సరిగ్గా లేవు. ఇక్కడ ఉన్నటువంటి విద్య కోసం కానీ ఆరోగ్యపరమైన అంటే ఆ హాస్పిటల్ వసతులు కానీ ఈ ప్రాంతంలో సరిగా లేవు. ఇక్కడ పండేటువంటి పంటలకు కావాల్సినటువంటి అగ్రికల్చర్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ కూడా మన ప్రాంతంలో లేవు. అన్ని నియోజకవర్గాల్లో కూడా ఉన్నటువంటి సమస్యల పైన పూర్తిగా అవగాహన నాకున్నది. నన్ను రేపు గనక మహబూబ్ నగర్ ప్రజలు పార్లమెంటుకు పంపిస్తే ప్రజలందరూ కూడా గర్వంగా మేము ఈ వ్యక్తికి ఓటేసి పంపిస్తే మా కోసం కొట్లాడుతున్నాడు, మా కోసం పాటుపడుతున్నాడు, ఎంపీ అంటే వంశీచంద్ర రెడ్డి లాగా ఉండాలనేటట్టుగా నేను పనిచేస్తానని పాలమూరు ప్రజలకు, మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలకు నేను హామీ ఇస్తాను. సో మీ కాంపిటీషన్ అంటే వేరే పార్టీ ఏదైనా ఉందనుకుంటున్నారా? కాంపిటీషన్ ఉంది, కానీ మాకు కాంపిటీషన్ కాదు. 2వ ప్లేస్ కోసం టీఆర్ఎస్ బీజేపీ కాంపిటీషన్ ఉన్నది. సో వన్ సైడ్ గెలుపు మీదే, మీరు చూస్తారు కదా రిజల్ట్ వచ్చిన తర్వాత. వంశేందర్ రెడ్డి గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇది వంశేందర్ రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ.